హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈ రోజు మ్యాచ్ అనేది ఒక మంచి మజా రాబోతుంది. అందులో నైట్ మ్యాచ్ ఏంటంటే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్. ఈ రెండు టీమ్స్ బ్యాటిల్ చాలా అంటే చాలా మజా, మంచి కిక్ ఇస్తాయి. ఎందుకంటే అంత ఈజీగా విన్ అనేది ఇవ్వరు అనమాట అపోనెంట్ కి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ చూస్తే టాప్ లో ఉంది టేబుల్లో. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి. బట్ ఎల్ఎస్జికి వచ్చేసరికి మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎల్ఎస్జిలో ఫామ్ లో ఉన్నాడు స్టోయినిస్. ఎప్పుడైతే బ్యాటింగ్ ఆర్డర్ టాప్ లోకి వచ్చాడో ఇరక్కుమ్మేస్తున్నాడు. అలాగే మీరు అటు రాజస్థాన్ రాయల్స్ లో చూస్తే సో మీకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. అంటే వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయరేమో, ఫామ్ అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయామో అనే రేంజ్ లో ఉన్నప్పుడు సెంచరీ కొట్టి ఎస్ నేను కూడా రేస్ లో ఉన్నా అని చూపించాడు. అలాగే జాస్ బట్లర్ సో విపరీతమైన టచ్ లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు క్లిక్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది అనేలాగా ఉంది. ఈ సర్కమ్స్టాన్స్ లో ఎల్ఎస్జి పిచ్ మీద అత్యంత ఖరాబ్ అయిన పిచ్ మీద, అంటే ఓన్లీ టర్న్ ఫేస్ బౌలర్స్ కి ఆగి వస్తుంది, బ్యాట్ మీద కి ఎక్స్ట్రా బౌన్స్ కూడా లభిస్తుంది ఇక్కడ. సో ఇలాంటి పిచ్ మీద, ఇలాంటి ఖరాబ్ పిచ్ మీద అంటే బాగా టర్న్ లభిస్తుంది, అలాగే ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది. బాల్ అంత ఈజీగా బ్యాట్ మీదకి రాదు, బ్యాట్స్మెన్ బాగా ఇబ్బంది పెడతారు బౌలర్స్. మరి ఇలాంటి పిచ్ మీద రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా, అంటే హోమ్ గ్రౌండ్ లో ఎల్ఎస్జీని ఓడిస్తుందా అనేది కొంచెం కష్టమే. అయితే విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏంటని చూసే ముందు మనం ఒకసారి ప్లేయింగ్ 11 టకటక చూసేద్దాం. ఎల్ఎస్జీ ఫస్ట్ చూద్దాం. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవదూత్ పడికల్, మార్కస్ స్టోయినిస్. సో ఇక్కడ వరకు బాగుంది బ్యాటింగ్ ఆర్డర్. అయితే దేవదూత్ పడికల్ ప్లేస్ ని ఏమైనా ఈ రోజు రీప్లేస్ చేస్తారా? సో ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడటానికి అక్కడ మీకు దీపక్ హోడాని పెట్టుకుంటారు ఈ రోజు. సో మేబీ ఏమైనా దీపక్ హోడాని ప్లేయింగ్ 11 పెట్టుకుని దేవదూత్ పడికల్కి ఏమైనా రెస్ట్ ఇస్తారా? సో ఇదైతే ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే అంత ఇంపాక్ట్ చూపించట్లా మనోడు. లేదు అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇంపాక్ట్ సబ్స్ లో పెట్టేస్తారు. ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అప్పుడు దేవదూత్ పడికల్ని ఏమైనా పెడతారు. ఎందుకంటే మిల్ ఆర్డర్లు అంత స్ట్రెంత్ ఏమి ఇవ్వట్లేదు. అందుకే మార్కస్ స్టోయిన్స్ ఎప్పుడైతే టాప్ ఆర్డర్కి వచ్చాడో అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ అయిపోయింది వీళ్ళది. సో తర్వాత నికోలస్ పూరన్, ఆయుష్ బదని చక్కగా ఆదుకుంటున్నాడు. తన వంతు కర్తవ్యం తాను నిర్వర్తిస్తున్నాడు అంటారు కదా, అలా ఉన్నాడు. అంటే తన వరకు వచ్చినప్పుడు ఆ 50 కొట్టడం, క్రూషియల్ టైంలో బ్యాటింగ్ ఆర్డర్ లో పాతుకుపోవడం, అంత ఈజీగా వికెట్ ఇవ్వకుండా ఆయుష్ బదని చాలా బాగుంది, క్లాసికల్ గా ఉంది. తర్వాత కృణాల్ పాండే ఒక మ్యాచ్ ఆడాడు బ్రహ్మాండంగా, తన వైపు తిప్పుకున్నాడు. తన అవసరం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి చేస్తున్నాడు, ఏదో ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ ఏదో ఒకటి చేస్తున్నాడు. సో ఇక్కడ వరకు అయితే వీళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే పర్టికులర్ గా ఈ రోజు రవి బిష్నాయి చాలా బాగా ఇంపాక్ట్ అనేది చూపించాలి, ఎందుకంటే టర్న్ లభించే పిచ్ కాబట్టి. తర్వాత మొయిషిన్ ఖాన్, యష్ ఠాగూర్, హెన్రీ ఇక్కడ వరకు ఉంది బ్యాటింగ్ డెప్త్ అనేది. అయితే ఇక్కడ మీకు ఒకటి మణిమరన్ సిద్ధార్థిని ఏమన్నా ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకుంటే అప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్కి రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు యష్ ఠాగూర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మొయిషిన్ ఖాన్ పక్కన పెట్టుకుంటారా, లేదంటే హెన్రీని పక్కన పెట్టుకుంటే మీకు ఇంపాక్ట్ లో ఎప్పుడైనా సబ్ కి ఉపయోగించుకోవాలంటే నవీన్ ఉల్ హక్ అలా పెట్టుకుంటారా? అంటే ఈ కాంబినేషన్ ఎలా చేస్తారు ఈ రోజు అనేది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో కొత్త ప్లేయర్ని ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారా టర్న్ కోసం? నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎల్ఎస్జి ప్లేయింగ్ 11. నెక్స్ట్ ఆర్ఆర్ చూస్తే జైస్వాల్, బట్లర్, శాంసన్ ఇక్కడ వరకు సూపర్. వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళ జాలి అనడానికి ఉందన్నమాట. ఆ తర్వాత రియాన్ పరాగ్ అసలు ఎప్పుడంటే అప్పుడు ఎస్ నేను ఫామ్ లో ఉన్నాను అని తనను నిరూపించుకుంటూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు. సో వరల్డ్ కప్ రేస్ లో ఉన్నాడా అంటే చెప్పలేని పరిస్థితి. అతను బ్యాటింగ్ ఆర్డర్ అనేది వేరే వాళ్ళకి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి రావడానికి, అతను బ్యాటింగ్ ఆర్డర్ లో ఛాన్స్ లేకుండా పోతాం. సో మరి చెప్పలేము, మరి ఈ ఫామ్ చూసి ఏమన్నా సెలెక్ట్ చేస్తారేమన్నా, అంత అద్భుత ఫామ్ లో ఉన్నాడు. తర్వాత ధ్రువ్ జులర్, హెట్మేర్ వీళ్ళిద్దరు కూడా ఆదుకుంటున్నారు, ఎప్పుడైతే అవసరం ఉందో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా హెట్మేర్ తన స్థాయికి మించి ఆడట్లే, మనం స్టైల్ ఎక్కువ ఆట తక్కువ అన్నట్టు అయిపోయింది హెట్మేర్. సో హెట్మేర్ ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయినా నాకు పర్లేదు, కానీ ఆట అయితే కనిపించట్లేదు నాకు. ఇది ఒకప్పుడు హెట్మేర్ ఎలా కొట్టేవాడు, రాంగ్ గాని సిక్స్లు, అది లేదు హెట్మేర్. తర్వాత రోహన్ పవల్ ఆడించకపోవచ్చు, మేబీ ఏమైనా పవల్ పక్కన పెట్టుకుంటే కేశవ్ మహారాజ్ టీంలోకి వస్తాడు బికాస్ ఆఫ్ పిచ్. దాన్ని బట్టి కేశవ్ మహారాజుని పెట్టుకుంటారు. అప్పుడు మీకు కేశవ్ మహారాజు, అశ్విన్, చాహల్ ముగ్గురుంటారు. టర్న్ తిప్పడానికి బ్రహ్మాండంగా ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ కి. డెప్త్ బౌలింగ్ ఉంటుంది. తర్వాత అశ్విన్, సందీప్ శర్మ
సూపర్ అంటే సూపర్, మంచి కంబ్యాక్ అయ్యే టీంలోకి బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అలాగే ఆవేష్ ఖాన్ తనకి తను ఎప్పుడైతే తను బౌలింగ్ ఇచ్చారో తను పొదుపుగా బౌలింగ్ చేసుకుంటా ఉన్నాడు, బాగుంది. అక్కడ వరకు బాగుంది. మేబీ బౌల్ట్ కంబ్యాక్ అయ్యి వస్తే బ్రహ్మాండంగా బౌల్ట్ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ వరకు అయితే టీంని సెట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంపాక్ట్ ఎవరు ఉంటారు చూడండి. పోవెల్ ప్లేయింగ్ లెవెన్ లో ఉంటే కేశవ్ మహారాజ్ని ఇంపాక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మనకు కాదు ఇప్పుడు అనుకుంటే చాహల్ని మీకు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ఇంపాక్ట్ కింద పెట్టేసుకుంటారు. సో లేదు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కుల్దీప్ సేన్ ని ఏమన్నా అంటే ఇప్పుడు ఆవేష్ ఖాన్ కుల్దీప్ సేన్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ మార్పు అనేది చేయొచ్చు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఆ పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది, కొత్త బేవర్స్ పిచ్ అనాలంటే, ఎందుకంటే అసలు అది ఎలా ఎటువైపు తిరుగుతుందో కూడా తెలియట్లేదు. ఫస్ట్ పవర్ ప్లే బ్రహ్మాండం కొట్టేసి బాగా అయితే బ్యాటింగ్ పిచ్ అనుకుంటామా, కట్ చేసి మిడిల్ ఓవర్స్ చాలా టైట్ గా పడిపోతూ ఉంటాయి, స్లాగ్ ఓవర్స్ ఇబ్బంది పడిపోతుంటారు బ్యాట్స్మెన్ హిట్ చేయడానికి. సో ఇదేంట్రా బాబు అనుకుంటారు. అంటే అట్లా ఉందనమాట. అంటే ఒక నిర్దిష్టమైన స్థితి అనేది లేదు. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అదే చెప్పారు. ఈ పిచ్ అనేది అవగాహన చేసుకుంటానికే టైం పడుతుంది బ్యాట్స్మెన్ వెళ్ళి ఆడటానికి. కానీ చాలా మంది అనుకోవచ్చు పిచ్ దేవుని సార్ బాల్ అయితే కొడుతుందే కదని, బట్ పిచ్ లోనే ఉంటుంది అంతా కూడా. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ కొడితే ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఇట్లా పై నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, దానివల్ల డాట్ బాల్ ప్రెషర్ పడిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఇక్కడ వస్తుంది కదా అని బౌన్స్ బాల్ ని ఇక్కడ పిక్ చేయాలని చూస్తాం, బాల్ ని గ్యాలరీలోకి పంపించడానికి. బట్ ఏంటంటే అది మెల్లగా రావడం వల్ల ఇక్కడ పైకి లేచిపోయి క్యాచ్ అవుట్ అయిపోతుంది. ఇదంతా పిచ్ లోనే ఉంటది అనమాట మజా. సో ఇంకోటి ఏంటి, టర్న్. ఇప్పుడు అశ్విన్ క్యారమ్ బాల్స్ బ్రహ్మాండంగా వేసాడు, మన టర్న్ తిరుగుతుంది ఫ్లిప్ ఇట్లా ఆడామనుకోండి అది ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి పిచ్ రిపోర్ట్ ని బట్టే ఉంటది. సో ఇక్కడ పిచ్ అనేది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే అడ్వాంటేజ్. సో టాస్ గెలిస్తే కళ్ళు మూసుకుని బ్యాటింగ్ తీసుకుంటారు ఎవరైనా కూడా, అందులో డౌటే లేదు. అలా తీసుకోలేదంటే ఆ టీం ఓడిపోయిందనే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక 180 190 ద బెస్ట్ స్కోర్ ఇక్కడ. సో చేజింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అంత ఇది కాదు. ఎందుకంటే టర్న్ ఉంటుంది, సో బౌన్స్ అవుతూ ఉంటుంది, రన్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. కొట్టాల్సింది మనం సిక్సర్ కొట్టాలని ట్రై చేస్తాం, అవుట్ అయిపోతాం, ఏదో ఒక టైంలో లూజ్ షాట్ అనేది ఆడతాం. సో అంత ఈజీ అనేది కాదు ఇక్కడ. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తోంది, విన్నింగ్ మీటర్ అయితే ఎల్ఎస్జికి 52% ఉంది ప్రస్తుతానికి. రైట్ నౌ నేను వీడియో చేసే టైంకి 48% రాజస్థాన్ రాయల్స్ కి ఉంది. మరి రాజస్థాన్ రాయల్స్ గెలిచి టాప్ లో ఉండి ప్లే ఆఫ్ కి వెళ్ళిపోతుందా, లేదు ఎల్ఎస్జి గెలిచి ఆ ప్లే ఆఫ్ రేస్ లో ముందుకు వస్తుందా అనేది మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇంక నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, నేను ఈ రోజు ఎందుకనో ఎల్ఎస్జి గెలుస్తుందనే అనుకుంటున్నా. ఎల్ఎస్జి మీదే ఉంది. ఎల్ఎస్జి మాక్సిమం గెలిచే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్ రీచ్ అనుకోండి, వాళ్ళ బౌలింగ్ డెప్త్ అనుకోండి, సో కొంత రవి బిష్నాయ్ టర్నింగ్ అని అది కానీ కొద్దిగా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాహల్ చూడండి ఫ్లైట్ బాల్స్ ఎక్కువ వేస్తాడు. సో ఫ్లైట్ బాల్స్ హిట్ చేయడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు నికోలస్ పూరన్ లాంటి వాళ్ళు టచ్ లోకి వచ్చారు అనుకోండి, ఎల్ఎస్జికి చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ చాల్ బౌలింగ్ లేపుతాడు బాగా. సో కాబట్టి అక్కడ ఛాన్సెస్ ఈస్ దేర్. డ్రీమ్ 11 ప్లేయర్స్ ని పిక్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మస్ట్ గా నికోలస్ పూరన్ అయితే పెట్టుకోండి, కెప్టెన్ పెట్టుకోండి అవసరం అయితే. ఈ రోజు ఎందుకో బాగా ఆడతాడు అని అయితే అనిపిస్తుంది. నేను కూడా సో డిస్క్రిప్షన్ లో మీకు డ్రీమ్ 11 లింక్స్ ఇచ్చా. అలాగే ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్ కాబట్టి ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ముంబై మ్యాచ్ అనేది, సో ముంబై వర్సెస్ ఢిల్లీ, అందులో ఎవరు గెలుస్తారనేది ఆ వీడియోలో చెప్పాను. ఇది ఇప్పటి వరకు అయితే ఉన్న వీడియో. మీకు ఏ టీం గెలిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఎవరు గెలుస్తారు అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.